హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన వీడియోలో 2 రకాల బందోసలు అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బందోసల్ని. ఫస్ట్ వచ్చేసి రాగి పిండితో హెల్దీ బందోసని అయితే చూసేయండి. మరి అప్పటికప్పుడు హెల్దీ బందోసని ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. చాలా ఈజీగా చేసుకోగలరు. మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోవాలి. దానిలోకి నేను 1 కప్పు వరకు రాగి పిండి అయితే వేస్తున్నాను. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు వరకు బాంబే రవ్వ అండి, సూజీ ఉప్మా రవ్వ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగు అయితే పోసుకోవాలి. మనం ఇన్స్టెంట్గా వేస్తున్నాం కాబట్టి పుల్లటి పెరుగు అయితే అవసరం అండి. నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ అయితే పోసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా విస్కర్తో కానీ చేతితో కానీ ఎక్కడ ఉండలనేవి లేకోకుండా ఇవన్నీ మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి. చూడండి, 1 కప్పు వాటర్ నాకైతే కరెక్ట్గా సరిపోయాయండి. చూసుకుని వాటర్ పోసుకోండి. ఇలా పిండి అంతటిని కలిపేసిన తర్వాత ఈ పిండిలో మనం బాంబే రవ్వ వేసాం కాబట్టి ఒక పావు గంట సేపు అయితే నానబెట్టుకోవాలండి. ఇప్పుడైతే మూత పెట్టేసి పావు గంట నానబెట్టేస్తున్నాను. ఇది నానిన తర్వాత చూపిస్తాను. చూడండి, పావు గంట తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇందులో వేసిన రవ్వ బాగా నానింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే సన్నగా తరిగైతే వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి టమాటో ముక్కలు కూడా వేసుకోవచ్చండి. సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇలా ఇవన్నీ మొత్తం వేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. 1 పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే వేసుకోండి. బందోసలు పొంగుతూ రావాలంటే సోడా అయితే వేసుకోవాలండి. లోపల గుల్లగా వస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని మొత్తం కలిసేట్టుగా కలిపేయాలి. చూడండి, బందోసలు వేసుకోవడానికి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి. కాబట్టి చూసుకుని అయితే కలుపుకోండి. వాటర్ని అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా గుండ్రంగా ఉన్న ఫ్రై పాన్ అయితే పెట్టుకోండి. బందోసలు కాబట్టి బల్ల రావడం కోసం ఇలా గుండ్రంగా చిన్నగా ఉన్న ఫ్రై పాన్ అయితే పెట్టుకుంటే మీకు చక్కగా వస్తాయి దోశలు అనేవి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 గుంట గరిటె అయితే తీసుకుని 1 గరిటెన్నర వరకు పిండి అయితే వేసుకోవాలి. మీరు ఎక్కువ వేసేసారంటే పిండిని బందోసలు సరిగ్గా ఉడకవండి లోపల. ఇప్పుడు దీనిపైన మూత అయితే పెట్టేసి ఫ్లేమ్ లోలో పెట్టుకుని 3-4 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 3-4 నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు రెండో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. అలాగే రెండో వైపుని తిరిగేసిన తర్వాత కూడా మరలా కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలండి. బందోస కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అలాగే రెండో వైపును కూడా 3-4 నిమిషాల పాటు దోశనైతే ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకుని కాలనివ్వండి. అప్పుడే మనకు దోశ లోపల వరకు చక్కగా ఉడుకుతుంది. మీరు మీడియంలో పెట్టినా హైలో పెట్టినా బందోస అయితే లోపల సరిగ్గా ఉడకదు. పైన అయితే కలర్ వచ్చేస్తుంది కానీ. కాబట్టి చూసుకుని అయితే దోశను కాలనివ్వాలి. ఇప్పుడైతే తీసేస్తున్నాను. అలాగే మరొక బందోస అయితే ఇప్పుడు వేస్తున్నాను. 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకుని గరిటెన్నర వరకు మాత్రమే పిండి అయితే వేసుకోవాలి. దీనిపైన మూత అయితే పెట్టేసి 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కాలనిచ్చి రెండో వైపును తిరిగేసిన తర్వాత కూడా ఆయిల్ పోసుకుని మరొక 3-4 నిమిషాల పాటు కాలనివ్వండి. ఇలా మనకు కావాల్సినన్ని బందోసలను అయితే వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అప్పటికప్పుడు ఈ బందోసలను చేసుకోవచ్చండి. హెల్దీ రెసిపీ. ఈ దోశలను ఎవరైనా తినేవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టినట్లయితే ఇష్టంగా అయితే తింటారు. ఈ దోశల్లోకి ఏ చట్నీ కాంబినేషన్ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఈజీగా పుట్నాల చట్నీ అయితే చేసేసాను. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ని మీరు చూడాలంటే మన అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూసే నెక్స్ట్ బందోస వచ్చేసి గోధుమ పిండితో అండి. 10 నిమిషాల్లో చాలా ఈజీగా హెల్తీగా చేసేసుకోవచ్చు ఈ బందోసల్ని. మరి ఈ బందోసల్ని ఎంత ఈజీగా చేయొచ్చో మీరే చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకుని దానిలోకి
1 కప్పు వరకు గోధుమ పిండి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అరకప్పు వరకు బాంబే రవ్వ అయితే వేసుకోవాలి. ఉప్మా రవ్వ అండి, సూజీ. ఇప్పుడైతే మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత అరకప్పు వరకు పెరుగు అయితే పోసుకోవాలి. అది పొల్లటి పెరుగు అయితే పోసుకోండి. మనం ఇన్స్టెంట్గా బందోసులు వేస్తున్నాం కాబట్టి పొల్లటి పెరిగి పోసుకోవాలి. ముందు ఒక అరకప్పు వరకు వాటర్ అయితే పోసుకుని ఈ పిండి అంతటిని మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడైతే వాటర్ సరిపోలేదు, మరొక అరకప్పు అయితే పోస్తున్నాను. మొత్తానికి 1 కప్పు వరకు వాటర్ అయితే పట్టిందండి నాకు. చూసుకుని అయితే వాటర్ పోసుకుని ఈ విధంగా అయితే కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి నానబెట్టండి. రవ్వ వేసాం కాబట్టి 10 నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, 1-2 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి అయితే వేసుకోండి. మీరు కావాలంటే ఇందులోకి కొద్దిగా అల్లం, టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, మీకు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసేసిన తర్వాత మనం ఇన్స్టెంట్గా వేస్తున్నాం కాబట్టి ఇందులోకి కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత చేతితో కానీ గరిటెతో కానీ కలిపేయండి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. చూడండి, ఈ విధంగా అయితే ఉండాలి బందోసులకి. ఈ పిండిని మనం పొంగనాల కింద కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను బందోసులు వేస్తున్నాను కాబట్టి బందోసులు అయితే చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి ఇలా గుంటలా ఉన్న ఫ్రై ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. ఇలాంటి ప్యాన్లో వేసుకుంటేనే బందోసులు గుండ్రంగా అయితే వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు పిండిలోకి 1 గుంట గరిట అయితే తీసుకుని 1 గరిటెన్నర పిండి వరకు వేసుకోండి. పిండి వేసిన తర్వాత దీనిపైన మూత అయితే పెట్టేసి ఫ్లేమ్ లోలో మాత్రమే పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత 2-3 నిమిషాలు ఈ బందోసుని కాలనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత మూత అయితే తీసి రెండో వైపుకి అయితే టర్న్ చేస్తున్నాను. అలాగే రెండో వైపును కూడా 2-3 నిమిషాల వరకు కాలనివ్వండి. లోపల వరకు బాగా ఉడుకుతుందండి దోశ అయితే. ఇప్పుడు మరో 3 నిమిషాల తర్వాత అయితే దోశను అయితే తీసేస్తున్నాను. ఇలా ఈజీగా బందోస వేసేసుకోవచ్చండి. నెక్స్ట్ మరలా దోశ వేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోండి. ఈ బందోస కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. 1.5 గరిటె వరకు పిండి అయితే వేసుకుని మూత పెట్టేసి 2-3 నిమిషాలు కాలనిచ్చి 2-3 నిమిషాల తర్వాత రెండో వైపుకి అయితే తిప్పి మరో 2-3 నిమిషాలు అయితే కాలనివ్వండి. సిమ్లో పెట్టుకుని మాత్రమే దోశలను కాలనివ్వాలండి, లేకపోతే పైన కలర్ వచ్చేస్తే లోపలైతే ఉడకవు. ఇలా అయితే నేను తీసుకున్న పిండికి బందోసలు అయితే వేసేసాను. ఈ విధంగా చేసి పెట్టండి, ఇంట్లో చాలా ఇష్టంగా అయితే తింటారు. మనం కూడా ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా అయితే దోశలు చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు 10 నిమిషాలు ఈ దోశలను అయితే ప్రిపేర్ చేసేవచ్చండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.